సో దీని ప్రకారంగా ఎవరైతే జోగినికి ఎన్ఫోర్స్ చేస్తారో వారికి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలా కొంతమందిని జోగినీలుగా మార్చడానికి తల్లిదండ్రులు చిన్నపిల్లలను జోగినిగా దేవుడికి పెళ్లి చేస్తారు. సో ఈ వ్యవస్థ కనుక తల్లిదండ్రులు కనుక చేసినట్లయితే వాళ్ళకి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సో ఇప్పుడు వరకైతే రాష్ట్రంలో దీని గురించి ఎక్కడా కూడా కేసులు వచ్చిన సందర్భాలు ఏమీ లేవు. సో ఈ యాక్ట్ కూడా ఖచ్చితంగా అమలు చేయాలి. ఇప్పుడున్న జోగిని వ్యవస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా బయటకు తీసుకురావాలి. వాళ్ళకి ఏదైనా అవకాశం కల్పించాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ఎక్స్‌ప్లాయిట్, మొన్న మేము ఒక సంఘటనలో మేము హెచ్ఆర్సీని ఆశ్రయించడం జరిగింది. సో అలాంటి సంఘటనలు కనుక జరిగితే మా దృష్టికి తీసుకొస్తే చట్టపరంగా కూడా వాళ్ళకి సహకరించడానికి మేము ప్రయత్నం చేస్తాం. అంటే ఇలా జోగిని వ్యవస్థని నిషేధించడం అనేది ఎప్పుడు జరిగింది? ఇది 1988లోనే 1988 యాక్ట్ అండి. మరి అంటే ఈ యాక్ట్ అప్పటి నుంచి వచ్చినా కూడా ఇప్పటికీ జోగిని వ్యవస్థ ఎందుకు ఇంకా రన్ అవుతూనే ఉంది? అంటే సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల? అవునండి, ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. ప్రధానంగా చాలా మందికి ఈ యాక్ట్ ఉన్న సంగతి కూడా తెలియదు. ఇంకోటి జోగినీలు ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు. వీళ్ళు ఎక్కువగా వాళ్ళు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటారు. బహుశా గ్రామ పెద్దలు కానీ సర్పంచులు ఇట్లా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటారు. సో వాళ్ళకి అగెనెస్ట్కి వీళ్ళు వెళ్ళి కేసు పెట్టి తర్వాత వాళ్ళకి అగెనెస్ట్కి వీళ్ళు పోరాడి బతకలేని పరిస్థితి ఉంది. సో అలాంటి వాళ్ళని కనుక మండల వైడిగా గుర్తించి ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించే అవసరం అయితే వాళ్ళకి సరైన చట్టపరంగా అవకాశం ఇవ్వాలని మేము ఈ సంస్థ కూడా ఏర్పాటు చేసాము. ఈ సంస్థకు సంబంధించి ఏదైనా న్యాయపరంగా కూడా నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్నానండి. ఓకే అండి. ఇక లవణం గారు మీరు చెప్పండి, ఒక రకంగా కోర్టు ఈ వ్యవస్థని నిషేధించడానికి కారణం ఒక రకంగా మీరు కూడా కావచ్చు, ఎందుకంటే అప్పట్లో మీరు చాలా కృషి చేశారు కూడా. సో దాని గురించి చెప్పండి. 1986 నుంచి అప్పుడు గవర్నర్గా ఉన్నటువంటి కుముద్బెన్ జోషి గారు ఇందులో ఇంట్రెస్ట్ తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి ఆశామూర్తి మొట్టమొదట ఈ జోగిని వ్యవస్థ గురించి సర్వే చేసి సమాజం ముందు పెట్టింది. ఈ సభ్య సమాజానికి సిగ్గుచేటైనటువంటి విషయం అని చెప్పి, ఎందుచేతంటే దేవదాసి వ్యవస్థలో ఉన్నత కులాల యొక్క పిల్లల్ని దేవదాసీలుగా చేశారు, కానీ జోగిని వ్యవస్థలో మాలమాదిగల్ని జోగినులుగా చేశారు. దానివల్లనే అసలు సమాజం ఈ వ్యవస్థ గురించి పెద్దగా పట్టించుకోలేదు. రెండోది, అప్పుడు ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థలో గ్రామాల్లో ఉండేటువంటి భూస్వాములు కానీ ఈ హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి నైజాం పరిపాలనలోని ముస్లిం పాలకులు కానీ దీన్ని తమకు అనుకూలంగా స్వేచ్ఛగా ఉపయోగించుకుంటూ ఉండేవారు. అయితే మనకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనం రాజకీయ ఆర్థిక విషయాల గురించి పట్టించుకున్నంతగా సాంఘిక విషయాల గురించి పట్టించుకోలేదు. అందులోనూ అంతకుముందు ఈ హైదరాబాద్ సంస్థానంలో దీని గురించి ఒకే ఒక వ్యక్తి ఒక పిటిషన్ పెట్టాడు, ఈ జోగిని వ్యవస్థకి వ్యతిరేకంగా పనిచేయమని చెప్పేసి. కానీ అదేం పట్టించుకోలేదు. అంచేత ఆశామూర్తి గారు కలెక్టర్ గాను, గవర్నర్గా కుముద్బెన్ జోషి గారు వాళ్ళిద్దరూ మమ్మల్ని పిలిచి, నన్ను నా భార్య హేమలతని పిలిచి దీని మీద మీరు తీసుకుంటే బాగుంటుంది అని అన్నప్పుడు మేము తీసుకుని నిజామాబాద్, మెదక్ ఈ 2 జిల్లాల్లో కూడా మేము ప్రధానంగా సర్వే చేసి అక్కడ పూర్తిగా వ్యవస్థ నిషేధించారు. ఏమంటే దీని తర్వాత చట్టం లేకముందు వ్యవస్థ తప్పు అని చెప్పగలుగుతాం, కానీ ప్రజలు ఏదైనా అక్కడ చేసినట్టయితే దాన్ని గట్టిగా మనం వ్యతిరేకించలేము. అంచేత మొట్టమొదట చట్టం ఒకటి ముఖ్యమైనటువంటి విషయం అని ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 1986లో మేము కోరాం. కానీ చట్టం తయారై వచ్చేప్పటికి 88 అయింది. నిజామాబాద్ జిల్లాలో 2200 మంది జోగిని మేము చూసి వాళ్ళందరినీ నేను పునరావాసంలో కూడా తీసుకుని వచ్చాం. అలాగే మెదక్ జిల్లాలో, ఇతర జిల్లాల్లో ఇది ఇంకా కొనసాగడానికి కానీ కొంతమంది ఉండడానికి కారణం ఏమిటంటే మాలాగా శ్రద్ధ తీసుకుని దీని మీద పెట్టి పనిచేసినటువంటి వాళ్ళు లేరు. ఈ రోజున శ్యామల తాను ముందుకు వచ్చి తాను కూడా ఒక జోగిని అయి ఉండి ఇది నేను ఇక సహించను, తోటి జోగినులకందరికి కూడా నేనేమను సహాయం చేస్తాను అని ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం. అందుకే నేను పూర్తిగా తాను పెట్టినటువంటి ఈ సహాయ సంస్థకి నా సహాయ సహకారాలు అందజేస్తానన్నాను. నాకున్నటువంటి అనుభవం, నాకున్నటువంటి జ్ఞానాన్ని ఇతర లాంటి వాళ్ళకి, శ్యామల లాంటి వాళ్ళకి నేను అందజేసినట్లయితే ఇప్పుడు నాకు 80 సంవత్సరాల వయసు వచ్చేసింది. అంచేత ఈ జ్ఞానం, ఈ అనుభవం నాతోటి పోకుండా ఈ యువతరానికి కనుక వచ్చినట్లయితే ఈ సాంఘిక సంస్కరణ ఉద్యమాలు ఇంకా బాగా ముందుకు వెళ్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే అండి, ఇక ఇదే విషయంపై మరింత డిస్కస్ చేసే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
అది నమ్మతో చిన్న పెద్దతో బంగారు మర్ది గారు పెళ్లి వారు వివాహాల్లో కలుగుతుందిగా అసలైన ఇండియన్ దాహం. ఇలాంటప్పుడే కావాలొక అసలైన ఇండియన్, అసలైన నిమ్మకాయలతో తయారైన నిమ్మరసం. నింబూస్ బై 7up, అసలు సిసలైన ఇండియన్. క్లచ్, యాక్సిలరేట్. చిన్న బ్రేక్ ను కుదిరితే నడిపేటప్పుడు ఓర్ నా చిన్న ట్రాఫిక్ లో యాక్సిలరేటర్ కన్నా బ్రేక్ ఎక్కువ నొక్కాలి. కరెక్ట్. కానీ సార్ ట్రాఫిక్ లో ఆగాగి నడిపిస్తే ఇంజిన్ వేడెక్కి క్లచ్ ఇంకా గేర్లపై ఒత్తిడి ఏర్పడుతుంది. కొత్త క్యాస్ట్రాల్ యాక్టివ్, దీనిలోని సింథటిక్ టెక్నాలజీ మీ బైక్ ఇస్తుంది సుపీరియర్ ఆల్ రౌండ్ రక్షణ. చిన్న రైడర్ అయిపోయాడు. కొత్త క్యాస్ట్రాల్ యాక్టివ్. వేడుక చేసుకుందాం. మమ్మీ తీసుకో. మమ్మీ నువ్వు హ్యాపీగా లేవా? ఇది సెన్సిటివిటీ. ఏదైనా చల్లటిది లేదా వేడిది తీసుకున్నప్పుడు దంతాలలో జివ్వుమనిపిస్తుంది. నా సలహా సెన్సోడైన్. మొదటిసారి బ్రషింగ్ తోనే సెన్సోడైన్ నరాలపైన అడ్డంకి ఏర్పరచడం మొదలు పెడుతుంది. అది మీకు చాలా కాలం రక్షణ ఇస్తుంది, కేవలం 2 వారాల్లోనే. సెన్సోడైన్ ప్రపంచపు #1 సెన్సిటివ్ దంతాల టూత్ పేస్ట్. పారాషూట్ అడ్వాన్స్ కూలింగ్ ఆయిల్, తలనొప్పి ఆమ్ ఫట్ 100% కేవలం ₹1. పారాషూట్ అడ్వాన్స్ కూలింగ్ ఆయిల్, తలనొప్పి ఆమ్ ఫట్ 100% కేవలం ₹1. వెల్కమ్ బ్యాక్. ఇక ఇదే విషయంపై శ్యామల గారు మీతో మాట్లాడడానికి సూర్యప్రకాష్ గుంటూరు నుంచి ఫోన్ లైన్లో రెడీగా ఉన్నారు. సూర్య గారు చెప్పండి. హలో సూర్య గారు చెప్పండి. ఓకే, లైన్ కట్ అయినట్టుగా ఉంది. ఓకే శ్యామల గారు, అంటే ఇలా జోగినీలు మొత్తం మన రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. అయితే మీకు మాత్రమే ఈ థాట్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే నేను అందులో ఉన్నాను కాబట్టి దాని గురించి తెలుసుకో, అంటే ఒక విధంగా నా మీద చాలామంది నన్ను ఒక ఉత్సవాలకి వెళ్ళడం జరిగింది. నేను ఎలా ఎంటర్ అయ్యానో మీకు అందరికీ తెలుసు. ఒక ఉత్సవాలకి వెళ్తే అక్కడ నన్ను కెమెరాలో చూపించి ప్రపంచానికి పరిచయం చేయించడం వల్ల వేరే సీనియర్లు కొందరు నా మీద విమర్శించి ఆవిడ ఏం చేస్తుంది, అది పెద్ద ఎక్స్పోజింగ్ చేస్తుంది, అది ఇది అనేసి ఏదేదో అన్నారు. దాంట్లో నా ప్రమేయం ఏం లేదు. ఒక సాంగ్ పెట్టి నన్ను చూపించినంత మాత్రం నేను అది తప్పుగా నేను స్పోర్టివ్గానే తీసుకున్నాను. కానీ కొందరికి గిట్టగా దాన్ని ఇది చేశారు. సో అప్పుడు అన్నారనమాట చాలామంది నన్ను విమర్శించారు, ఏం చేస్తున్నావు అది ఇది అని. నాకు అప్పుడు అనిపించింది నిజంగా ఏదైనా చెయ్యాలి నేను అనుకున్నాను. అయితే అంతగా అనుకోలేదు. ఎవరినైతే నేను కలవడం జరిగిందో అది కలిసాక కన్ఫర్మ్ అయిపోయాను అనమాట, నేను ఇంకేదైనా చెయ్యాలి వాళ్ళ గురించి అని. అలా అందులోంచి ఆ థాట్ వచ్చింది. స్పెషల్గా ఇందులో ఈ వ్యవస్థలో ఉన్నాను కాబట్టి నేను చెయ్యాలి, తప్పదు. ఓకే, ఇప్పుడు శ్రీనివాస్ గారు మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు నల్గొండ నుంచి. శ్రీనివాస్ చెప్పండి. మేడం శ్యామల మేడం గారేనా? హలో, హాయ్ అండి శ్రీనివాస్ గారు. హలో మేడం, బాగున్నారా? యా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నా మేడం. మీరు చేస్తున్న పని చాలా చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్స్ అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. కొంచెం గట్టిగా మాట్లాడతారా? గట్టిగా మాట్లాడాలి మేడం, ఒక్క నిమిషం ఆగండి మేడం. ఓకే, గట్టిగా మాట్లాడడానికి ఒక నిమిషం. ఇప్పుడు ఓకేనా? ఓకే అండి, ఓకే ఓకే. చెప్పండి మేడం. యా చెప్పాలండి, మీరే చెప్పాలి. ఏంటి ఇప్పుడు సొసైటీ పెట్టాను, దానికి మీ అందరి సహాయ సహకారాలు అవసరము. ఎందుకంటే మనం అందరికీ హెల్ప్ చేయాలనే లక్ష్యంతో వచ్చాను. సో మీ అందరి సహకారం కూడా అందించాలని కోరుకుంటున్నానండి. అవును మేడం, మేము సహకారం అందించాలని ఫోన్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, నెక్స్ట్ శ్రీధర్ రెడ్డి గారు కర్నూలు నుంచి మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. శ్రీధర్ గారు చెప్పండి. మేడం హలో. శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి. అదే మేడం, ఎట్లా వీళ్ళకి ఎట్లా మీరు ఎట్లా అనుకున్నారు? కొద్దిగా మాకు వివరించి చెప్తే కొద్దిగా ఆలోచిస్తాం మేడం. ఎట్లా ఇది జోగిని వ్యవస్థ అనేది తెలుసు మాకు. హలో, ఓకే, శ్యామల గారు మాట్లాడుతున్నారు, వింటున్నారు. చెప్పండి, మీరు చెప్పేది వింటున్నారు, మాట్లాడండి శ్యామల గారు. అదే ఇలా రావడం అనేది గ్రేట్. అదే ఏం చేయాలనుకుంటున్నారు అనేది కొంచెం మాకు తెలియదు.
ఓకే, చెప్పండి శ్యామల గారు. అంటే ఇలా అందరిలోనే ముందుకు రావడం చాలా గ్రేట్. అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారన్నది ఆయన అదే చెప్తున్నాను కదండి, ఈ జోగినీస్కి వాళ్ళకి ఈ సొసైటీ పెట్టడం ముఖ్య లక్షణం అదే. ఈ జోగినీస్ని కొంచెం వాళ్ళకి ఏదైనా స్పెషల్ నీడ్స్ కానీ వాళ్ళ అవసరాలు వాళ్ళు ఉన్నారు అని గుర్తించాలి మనుషులు. ఇప్పుడు వాళ్ళల్లో కూడా చాలామంది అంటే ఆరోగ్యపరంగా కూడా చాలామంది HIV వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బాగాలేకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ కంప్లీట్ అంటే వాళ్ళ పిల్లలకు కానీ విద్యను అందించాలి, వాళ్ళకి ఒక హెల్త్ వైజ్గా వాళ్ళకి సహకరించాలని లక్ష్యం అండి. ఓకే, నెక్స్ట్ నారాయణ రెడ్డి గారు హైదరాబాద్ నుండి. చెప్పండి నారాయణ రెడ్డి గారు. హలో హలో నారాయణ రెడ్డి గారు. అవును. హలో 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 ముందుగా నారాయణ రెడ్డి గారు ఫస్ట్ మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. శ్యామల గారు రెడీగా ఉన్నారు మీతో మాట్లాడడానికి, మీరు మాట్లాడండి. హలో మేడం. హలో 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 చెప్పండి, వింటున్నాను, చెప్పండి. హాయ్ అండి. ఇది మీ ఏ సొసైటీ ఓపెన్ చేశారు మేడం? ఏంటండి? ఏది సొసైటీ, దేని పర్పస్ ఇది? జోగినీస్ వెల్ఫేర్ సొసైటీ అందులో ఉందండి, చూడండి మీరు. జోగినీస్ వెల్ఫేర్ సొసైటీ, జోగినీల సంక్షేమ సంఘం. ఇప్పుడు దీన్ని రిజిస్టర్డ్ అయిందా? అయిపోయిందండి, అయిపోయింది కంప్లీట్. అన్ని అయ్యాకే ఇవాళ లవణం గారితో ఇచ్చేపించాను. సో ఇవాళ ఈ సంస్థను స్టార్ట్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, నెక్స్ట్ మధు హైదరాబాద్ నుండి రెడీగా ఉన్నారు. మధు గారు చెప్పండి. మేడం నమస్తే, నా పేరు మధు. మధు గారు కొంచెం గట్టిగా మాట్లాడండి, వినిపించడం లేదు. మేడం నమస్తే, నా పేరు మధు. నమస్తే, చెప్పండి. ఈ జోగినెల మీద మేము లాస్ట్ టైమే ఒక టెలిఫిలిం సీరియల్ కూడా చేసాం. హలో హలో శ్యామల గారు లైన్ లో ఉన్నారా? అండి మధు గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి, నమస్తే, చెప్పండి. మీరు చేస్తున్న కార్యక్రమం చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, లాస్ట్ టైం మేము ఒక 2 months బ్యాక్ ఈ జోగినెల మీద ఒక డాక్యుమెంటరీ చేసాం మేము. ఓకే, చాలా సంతోషం అండి. డైరెక్షన్ చేస్తుంటాను. ఓకే, మీరు చేసిన కార్యక్రమం బాగుంది, చూసి కార్యక్రమం తీసుకోండి. థ్యాంక్ యూ అండి. మీరందరూ సహాయ సహకారాలు అందించాలండి. థ్యాంక్స్ అండి, బాయ్. ఓకే అండి, ఇప్పుడు ఒక సీనియర్గా లవణం గారు మీకు ఏ విధంగా ఉపయోగపడుతున్నారు? ఒక్క విధంగా అని చెప్పలే, నేను అన్ని విధాలుగా ఈజ్ ద బేస్మెంట్ ఆఫ్ మై సొసైటీ అన్నమాట. ఎందుకంటే ఆయన 80 ఏళ్ల జీవిత అనుభవం నా ఇది కంప్లీట్గా కలిసి 100 ఏళ్ళకు పైగా ఉంది మా ఇద్దరిని కలిపితే. సో ఇంతకంటే ఇంకా మించి నాకు అంటే వేరే అవగాహన, ఒక కరెక్ట్ పర్సన్ అంటే ఒక బేస్మెంట్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉన్నారో అది నేను లవణం గారని అనుకుంటున్నాను. అండ్ స్పెసిఫైగా ఆయన నన్ను కూతురుగా చెప్పారు ప్రెస్ మీట్లో. సో ఇంకా అంతకంటే అదృష్టంగా నాకు. ఒకటి ఇందాక మీరు మాట్లాడుతున్నారు జోగినీలు చాలా మంది చాలా దీన స్థితిలో ఉన్నారని. అయితే మీరు వాళ్ళ బావ కోసం చేస్తున్నారని మీరు అంటున్నారు, బట్ చాలా మంది జోగినీలు మీకు వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళ గురించి వాళ్ళు చూడండి, ఏదైనా మంచి ఒక్క మెట్టు ముందుకు ఎక్కామంటే 4 మెట్లు తోస్తారు ఇప్పట్లో. అది ప్రతి ఒక్కరితో జరుగుతుంటుంది అది. కాకపోతే వాళ్ళు ఏమైనా ఎవరేమైనా అనుకున్నా, ఇంకో విషయం ఏంటంటే ఇలా నేను చేయడానికి కూడా స్పోర్టివ్గా తీసుకొని, కొందరు విమర్శించడాన్ని స్పోర్టివ్గా తీసుకొని చేశాను. అది ఒక మంచి 10 మందికి బాగుపడే విధంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు విమర్శించారని నేను స్టాప్ చేస్తే ఇంతవరకు వచ్చేదాన్ని కాదు. అంటే ఒక 10 మందికి సహాయపడతాను అని ఆలోచించేదాన్ని కాదు. సో అందులోంచే ఒక ఆన్సర్ వచ్చింది నాకు, అందులోనే నేను చేయాల్సిన పని నాకు దొరికింది. సో ఐ హ్యావ్ టు డూ ఫర్. అంటే కొంతమంది డైరెక్ట్ మీడియాతో కూడా అనడం జరిగింది, లేదు శ్యామల ఏదో అందరి ముందు ఎక్స్పోజ్ అవ్వడానికనే ఇలాంటివన్నీ చేస్తుంది అని. అండి ఏదో చూడండి, ఎవరైనా ఏం చేసినా అది ఇప్పుడు ఒక 10 మందికి సాయం చేయాలంటే 10 మంది ముందుకు వస్తేనే సాయం చేయగలం. వెనకాల ఉండి నేను చేస్తానంటే వాళ్ళకి వాయిస్ ఉండదు. వాయిస్ కావాలి, ఫిగర్ కావాలి చెయ్యాలంటే. సో అది చూడాలి జనం, ఎవరు చేస్తున్నారు ఏంటో. ఎవరు శ్యామల అని చెప్పేసి వేరే ఏదో పేరు చెప్పేస్తే ఉండదు కదా. ఆ పర్సన్ ఉండాలి, ఆ సహాయపడే వ్యక్తులు ఉండాలి, పనిచేసే వ్యక్తులు ఉండాలి. సో నేను ముందుకు రావడం వాళ్ళకి నచ్చకపోతే దాన్ని ఏం చేస్తాను. కానీ నేను చేసేదైతే మంచి పని, పెద్దవాళ్ళే నాకు సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ గురించి నేను ఆలోచించను. ఎవరైతే వాళ్ళకి అవగాహన లేని వాళ్ళైతేనేమో అలా అంటారు. బికాస్ ఫస్ట్ నా అంటే
నాకు అదృష్టమైన విషయం ఏంటంటే నాన్నగారు నన్ను అంటే సపోర్ట్ చేస్తున్నారు. ఆ సపోర్ట్ చేయడం, అంత పెద్ద వ్యక్తి నన్ను సపోర్ట్ చేస్తున్నారంటే ఆలోచించాలి. ఎందుకంటే ఏంటి అసలు మ్యాటర్ అందులోనే అర్థమైపోద్ది. ఎందుకంటే మామూలు వ్యక్తులు కాదు ఆయన, చాలా ఈజీ గాంధీయన్ సోషల్ రిఫార్మర్, ఆయన గాంధీయన్ అవార్డు గ్రహీత కూడా. సో ఆయన దీనికి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇంకా వేరే అవగాహన లేని వాళ్ళు ఏమైనా అంటే నేను పట్టించుకోనండి. ఓకే అండి, ఇప్పుడు రాకేష్ గారు మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. రాకేష్ చెప్పండి. మేడం శ్యామల గారండి. హలో రాకేష్ గారు, నమస్తే అండి, చెప్పండి. యా నమస్తే అండి. హలో మేడం శ్యామల గారు. యా చెప్పండి, వింటున్నాను, చెప్పండి. మీరు సొసైటీ అంటే దేని గురించి ఇది ఇచ్చేయాలనుకుంటున్నారండి? చెప్పాను కదండి, జోగినీస్ వెల్ఫేర్ అందులోనే ఉంది, సొసైటీలోనే ఉంది. జోగినీస్ వెల్ఫేర్ సొసైటీ అండి, జోగినీల సంక్షేమ సంఘం. అంటే ఐ మీన్ హలో హలో మేడం చెప్పండి, మీరు అడగాలనుకుంది ఏదో కొంచెం క్లియర్ గా అడగండి. అదే అండి, మీరు పెట్టింది చాలా మంచి, సొసైటీ చాలా మంచి ఇదండి. థాంక్యూ వెరీ మచ్. ఆలోచన విధానం చాలా మంచిది. థాంక్యూ, థాంక్స్ ఎ లాట్ అండి. మేము కూడా డెఫినెట్ గా హెల్ప్ చేస్తాం మీకు. చెయ్యాలండి, చెయ్యాలి ప్లీజ్. దానికి మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, డెఫినెట్ గా మీకు హెల్ప్ అవుతారు. థాంక్స్ అండి. మీరు సహాయ సహకారాలు అందిస్తేనే మేము ముందుకు వెళ్ళగలమండి. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఇది ఒక ట్రెడిషనల్ తో కూడుకున్న విషయం, మామూలు ఇష్యూ కాదు. ఇది వేరే మామూలు సమస్య కాదు. ఇది ఒక సాంప్రదాయ సంస్కృతులతో ముడిపడి ఉన్న విషయం కాబట్టి కొంచెం సాఫ్ట్ గా హ్యాండిల్ చేయాలండి. సో దీనికి చాలా సమయం కూడా కావాలి, ప్లస్ వచ్చి మంచి అవగాహన కావాలి, ప్లస్ చెయ్యాలని అంటే స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వాళ్ళు కూడా ఉండాలండి. ఓకే అండి, థ్యాంక్ యూ రాకేష్ గారు. ఇప్పుడు నెక్స్ట్ సారథి సాహు గారు వైజాగ్ నుంచి మాట్లాడుతున్నారు. సారథి గారు చెప్పండి. మేడం శ్యామల మేడం గారితో మాట్లాడండి. హలో నమస్తే అండి సారథి గారు, చెప్పండి. నమస్తే మేడం. ఇప్పుడు మీరు ఈ అసోసియేషన్ ప్రారంభించారు కదా, చాలా మంచి ఉద్దేశంతో ప్రారంభించారు అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. తర్వాత మీరు ఇప్పుడు చేస్తుంది జోగిని వ్యవస్థని రూపు మాపడానిక, లేకపోతే జోగినీలుకి ఇప్పుడు హెల్ప్ చేయడానిక? రెండునండి, రెండు. జోగిని వ్యవస్థని రూపుమాపాలి, అట్ ది సేమ్ టైం జోగిని వ్యవస్థలో పూరుకుపోయి ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళకి సహాయం అందించాలని సహాయ అనే ఆర్గనైజేషన్ పెట్టానండి. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. అజిత్ గారు మీరు చెప్పండి. ఇప్పటికీ కూడా అంటే చాలా మంది కొన్ని ఉత్సవాల్లో, మనం ఎక్కడి వరకు ఎందుకు హైదరాబాద్లోనే కొన్ని ఉత్సవాలప్పుడు దగ్గరుండి పోలీసులే జోగినీలకి ఒక సెక్యూరిటీగా ఏర్పడతారు. గవర్నమెంట్ దీని మీద నిషేధం విధించినప్పుడు అలాంటి సెక్యూరిటీ అనేది అవసరమా? అదండి, ఇప్పుడు ప్రధానంగా మనం అంటే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, కొన్ని డెడికేట్గా చేసేవి హోలీ టైప్లో చేసి, ఇప్పుడు బోనాల పండుగ ఉందండి, బోనాల పండుగ సమయంలో శ్యామల గారు ఫస్ట్ బోనం ఏమో తీసుకుంటాం అంటే అది హోలీకి సంబంధించింది, అంటే పవిత్రతకు సంబంధించింది కాబట్టి ఆ విషయంలో పోలీసు వాళ్ళకి ఇవ్వడం తప్పులేదు. కానీ ఇక్కడ ఎక్స్ప్లాయిటేషన్ విషయం అంటే జోగునీల్ని అన్ని రకాలుగా వాడుకుంటున్నారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో చూసుకుంటే శారీరకంగా వాడుకుంటున్నారు, వాళ్ళ ఇంకో రకంగా అన్ని రకాలుగా వాడుకుంటే వాళ్ళకి నీడ లేకుండా చేస్తూ ఉన్నారు. సో ఆ విషయంలో వాళ్ళకి సంబంధించిన రైట్ టు లీవ్ ఆర్టికల్ 21 ప్రకారంగా కూడా వాళ్ళకి జీవించే హక్కు ఉంది. ఆ హక్కుని వాళ్ళు హరించి వేసినప్పుడు ఈ చట్టం ఉపయోగపడుతుంది. కానీ పవిత్రాత్మకంగా గుళ్ళల్లో గోపురాల్లో పూజలు చేసుకోవడానికి ఈ చట్టం అడ్డుపడే అవకాశం లేదు. అంటే ఇలా పవిత్రంగా చూసుకుంటే ఇప్పటికీ కూడా జోగినీలుగా మారే అవకాశం ఉందంటారు. అది వాళ్ళ ఇష్టం, దానికి ఎవరు ప్రభుత్వం కూడా ఏం చేయలేదండి. ఇప్పుడు ఆ చట్టంలో అదే ఉంది, తల్లిదండ్రులు మారిస్తే ప్రాబ్లం, కానీ తాను మారి ఇప్పుడు దేవుళ్ళకి అంకితం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళ జీవితాన్ని అంకితం చేసుకుంటారు. అది పవిత్రాత్మకంగా భావన, అది వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత సంబంధించిన విషయం. ఆ విషయంలో ఎక్కడైతే ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే వాళ్ళని ఇబ్బంది అన్ని రకాలుగా దోచుకొని వాళ్ళు చివరికి నీడ లేకుండా చేసుకుంటారు. చివరికి ఒక కాన్సెప్ట్ ఒకటి ఉంది, జోగిని అంటే పబ్లిక్ ప్రాపర్టీ. ఈ జోగిని అనే ఎవరైతే ఉన్నారో ఆమె ఊరందరికీ సంబంధించిన వ్యక్తి, ఊరందరూ కూడా వాడుకోవచ్చు అనేది కాన్సెప్ట్ ప్రజల్లో ఉంది. సో అలాంటి వాటికి ఎవరైనా సరే వ్యతిరేకించవచ్చు. కానీ పవిత్రంగా వాళ్ళు ఏదైనా సన్యాసం స్వీకరించో లేకపోతే వాళ్ళ జీవితాన్ని కనుక దేవుడికి కనుక అంకితం చేస్తే దానికి సంబంధం ఏంటి? అయితే ఇప్పుడు ఇంకోటి అండి ఏంటంటే, ఎవ్రీ ఇయర్ ప్రతిసారి కూడా ఎంతో మంది జోగినీలుగా మారుతూ ఉంటారు. అయితే అది వాళ్ళగా మారారా లేకపోతే తల్లిదండ్రులు మార్చారనేది ఎలా తెలుస్తుంది? ఇక్కడ ప్రధానంగా ఒకటి ఆలోచించాలండి, వాళ్ళ జీవన సరళి కూడా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ప్లాయిటేషన్ విషయానికి వస్తేసారు, మనం వాళ్ళు బలవంతంగా మార్చే సన్నివేశం ఎలా ఉంటుందంటే, కొంతమందికి తల్లిదండ్రులకి ఫస్ట్ పిల్లలు కొన్ని సందర్భాల్లో పుట్టినప్పుడు ఫస్ట్ పిల్లడు పుడితే పిల్ల పుడితే ఆడపిల్ల పుడితే మేము దేవుడికి పెళ్లి చేస్తామని ఇట్లా కొన్ని మొక్కులు ఉంటాయి. ఆ సందర్భంలో వాళ్ళకి తెలియని చిన్న వయసులోనే
వాళ్ళకి దేవుడికి ఇచ్చి పెళ్లి చేయటం ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. దేవుడికి ఇచ్చి పెళ్లి చేశారంటే ఊరందరూ సొత్తు అనేది కనపడతా ఉంటుంది క్లియర్గా. అంతేకాని వాళ్ళు ఇప్పుడు వాళ్ళ డిస్క్రియేషన్ పవర్ విచక్షణ పెరిగి వాళ్ళు దేవుడు భక్తి అనే ఒక రకంగా వాళ్ళు డెడికేట్ అయితే దానికి సంబంధం లేని విషయం. అంటే ఇక్కడ ప్రధానంగా ఆలోచించాల్సిందంటే చిన్నప్పుడే పెళ్లి చేయటం ఒక రకంగా అప్పుడు తల్లిదండ్రుల విషయం, కానీ డిస్క్రియేషన్ పవర్ విచక్షణ వచ్చి వాళ్ళు కనుక దేవుడు భక్తి ఆధ్యాత్మికంగా వెళ్తే దానికి ఏం సంబంధం. ఇప్పుడు ఒక కాలర్ రెడీగా ఉన్నారు దుబాయ్ నుంచి రమేష్ గారు. రమేష్ చెప్పండి. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ చెప్పండి రమేష్ గారు. శ్యామల గారు రెడీగా ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం. హలో రమేష్ గారు, హాయ్ అండి. మేడం. ఐఎమ్ ఫైన్ అండి. వాట్ అబౌట్ యూ? ఓకే, ఐఎమ్ ఫైన్ మేడం. యా, చెప్పాలి. చూస్తున్నారా, నేను ఇవాళ ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను, సహాయ జోగ్నీస్ వెల్ఫేర్ సొసైటీ అని. అవును మేడం, చూసాను. ఇందులో ఇంతకుముందు టీవీ చూస్తున్నాను, మీరు వాట్సాప్ చూస్తున్నాను. ఓకే, మీరు చేపడుతున్న కార్యక్రమం చాలా మంచిది. థ్యాంక్ యూ. ఇందులో దేనికి అని చెప్పేసి మాకు అర్థం కావట్లేదు. మేము ఇట్లే పెట్టాము, అందులో నంబర్ వచ్చేసింది, మేమంతా ఫోన్ చేసాము. దీని గురించి ఇది అంత మాకు అర్థం కాలేదు. ఓకే, అంటే ఇది ఆర్గనైజేషన్ దేని గురించి పెట్టారు అన్నది అర్థం కాలేదంట. అదే జోగ్నీస్, అందులోనే ఉంది కదండి, జోగ్నీస్ వెల్ఫేర్ సొసైటీ అని. ఓకే అండి, ఇది జోగ్నీస్ వెల్ఫేర్ సొసైటీ అని, జోగినీల సంక్షేమం కోసం అని చెప్పి శ్యామల గారు ఈ వెబ్సైట్ ఓపెన్ చేయడం జరిగింది. అందులోనే ఇప్పుడు SBI అకౌంట్ నెంబర్ కూడా ఇస్తున్నారు. మీరు ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే దానికి హెల్ప్ చేయొచ్చు. అలానే ఇప్పుడు లవణం గారు మీరు చెప్పండి, ఇందాక ఆజాద్ గారు మాట్లాడిన వాటిని మీరు సమర్థిస్తారా? ఇప్పుడు ఏంటంటే స్వేచ్ఛగా ఎవరైనా తమకి తాము దేవుడికి అంకితం చేసుకోవాలి అన్నట్టయితే వాళ్ళకి కనీసం 15 సంవత్సరాలైన వయసు దాటి ఉండాలి, ఆలోచించగలిగేటటువంటి శక్తి ఉండాలి. సాధారణంగా ఈ జోగ్యం చేయబడుతున్నటువంటి వాళ్ళు 6 నెలల పసిపాపల దగ్గర నుంచి ఉంటున్నారు. ఇప్పుడు మొక్కుకుంటారు దేవుడికి, మొక్కుకొని మాకు ఏదైనా కష్టం వస్తే కష్టం తీరడం కోసం అని చెప్పేసి మేము ఒక అమ్మాయిని ఏమో జోగిని కింద చేస్తాము అని చెప్పేసి. రెండో పక్క గ్రామంలో ఏదైనా కనుక జబ్బులు వచ్చినట్టయితే ఇదిగో ఈ జబ్బులు వచ్చాయి, ఈ జబ్బుల్ని కనుక తగ్గడం కోసం మనం ఒక 2-3 జోగిని చేసి జబ్బులు తగ్గుతాయి అని చెప్పేసి జోగిని చేస్తారు. తర్వాత ఏదైనా వర్షాలు పడకపోతే మనం ఎవరైనా జోగిని చేస్తే వర్షాలు పడతాయి అంటే వర్షాల కోసం అని చెప్పేసి జోగిని చేస్తారు. ఇలాగ చేసేటువంటి పిల్లలు సాధారణంగా వాళ్ళు 9-10 సంవత్సరాల లోపు పిల్లలే ఉంటున్నారు వీళ్ళందరూ కూడా. కనుక స్వచ్ఛందంగా దేవుడి కోసం అని చెప్పేసి తమను తాము అంకితం చేసుకున్నారు అని చెప్పేసి అనడానికి అవకాశం లేదు, దీంట్లో అవకాశం లేదు. ఇది నిర్బంధంగా వాళ్ళ మీద వృద్ధపడుతుంది అన్నమాట. అలా చేసిన తర్వాత పిల్లలకి తెలియదు కూడా వాళ్ళకి, ఆ చిన్నపిల్లలకి తాము ఏమిటో ఎందుకో ఏమీ తెలియదు వాళ్ళని. కానీ చిన్నప్పటి నుంచేను ఇదిగో నువ్వు జోగి 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 అని అంటూ ఉంటే ఆహా జోగి అంటే ఇలా ఉండాలి కామోసు, ఇలా ఉండాలి కామోసు అని చెప్పేసి వాళ్ళ జీవితం దానికి అలవాటు పడిపోతూ ఉండి అసలు వాళ్ళకి సామాన్యమైనటువంటి జీవితం లేకుండా పోతుంది. ఈ జోగిలో ఏంటంటే అండి, ఎవరైనా సరే ఒకవేళ మీరు అన్నట్టుగా 15 years తర్వాత జోగినిగా మారదాం అనుకున్న వాళ్ళైనా సరే, జనరల్గా ఇప్పుడు మనకి తెలిసినంత వరకు జోగిని జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది. చాలా వరకు తెలిసి ఎవరు కూడా జోగినిగా మారాలని అనుకోరు కదా. ఇప్పుడు జోగిని జీవితం దుర్భరంగా ఎందుకుంది అని అంటే ఇక్కడ ఈ తెలంగాణలో ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థలో వీళ్ళు మాలమాదిగులు ఎక్కువ మంది జోగినులు అయ్యారు కనుక వాళ్ళని గ్రామం మొత్తానికి ఉప్పుడు కత్తిరి కింద చేసేస్తున్నారు. అంత దుర్భరంగా దేవదాసుల జీవితాలు ఎందుకు లేవు? వాళ్ళు ఉన్నత కులాల యొక్క పిల్లలు కనుక. అంతే దీంట్లో ఏంటంటే ఈ కుల వ్యవస్థలో ఉండేటటువంటి వ్యత్యాసం కూడా దీనికి ఆపాదింపబడి ఉంది. అంటే మాలమాదిగారు జోగినీల వల్ల ఈ విధంగా ఈ వ్యవస్థ దిగజారింది. అవును అవును. ఇది ఇంకొకటి నేను కొంచెం మీరు ఎలా చేసినట్టయితే నేను ఏమిటంటానంటే శైవ సాంప్రదాయం వీరశైవం వచ్చినప్పుడు జోగి వ్యవస్థ వచ్చింది. ఇప్పుడు దేవదాసి వ్యవస్థ వైష్ణవ సాంప్రదాయానికి చెందినటువంటి వ్యవస్థ. ఈ వైష్ణవ సాంప్రదాయానికి చెందినటువంటి వ్యవస్థలో జోగినుల్ని విష్ణువుకి అవతారాలు ఉన్నాయి కనుక మగదేవుళ్ళకి అంకితం చేశారు. కానీ శైవ సాంప్రదాయంలో శివుడికి అవతారాలు లేవు కనుక పార్వతికి ఉన్నటువంటి అవతారాల కోసం అని చెప్పేసి గ్రామ దేవతలందరూ కూడా పార్వతి యొక్క అవతారాలు కనుక ఈ ఎల్లమ్మ, పోషమ్మ, రేణుక, దుర్గా వీళ్ళందరికీ కూడా ఏమో ఆడదేవుళ్ళకి ఇచ్చి చేశారు. కనుక జోగిలందరూ కూడా తాము స్త్రీలు, స్త్రీ దేవతకి పెళ్లి చేయబడ్డారు. దేవదాసీలు తాము స్త్రీలు, పురుష దేవుళ్ళకి పెళ్లి చేయబడ్డారు. ఇది ఒక ప్రధానమైనటువంటి తేడా. రెండో దేవదాసీలు ఉన్నత కులాల యొక్క ఆడపిల్లలు చేయబడ్డారు.
వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక చేయబడ్డారు, చిన్నపిల్లలుగా చేయబడలేదు. వాళ్ళు వీళ్ళేమిటి చిన్నపిల్లలు చేయబడ్డారు, తక్కువ కులాల వాళ్ళ చేత చేయబడ్డారు. కనుక దీంట్లో ఇవన్నీ ఉన్నాయి కనుక మన కుల వ్యవస్థ, మన సాంప్రదాయాలు, మన ఆచార వ్యవహారాలు ఇవన్నీ కలిపి జోగిని వ్యవస్థని దుర్భరమైనటువంటి వ్యవస్థగా మార్చింది. ఓకే అండి, శ్యామల గారు మీరు చెప్పండి. ఇప్పుడు మీరు చాలామంది అబ్జర్వ్ చేస్తుంటారు, చాలామందిని వెళ్ళి చూసారు, జోగినీలు పలకరించారు. సో వాళ్ళలో ఎక్కువగా ఉన్నత కులం వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఆయన చెప్తున్నట్టుగా లవణం గారు చెప్తున్నట్టుగా తక్కువ కులస్తులు ఉన్నారు? అంటే ఎక్కువ శాతం అయితే తక్కువ కులంలోనే ఉన్నారు. అండ్ కొంతమంది ఉన్నారండి అంటే హయ్యర్ క్యాస్ట్లో కూడా ఒక నమ్మకంగా చేసిన వాళ్ళు. ఎందుకంటే ఇందులో ప్రెషర్గా చేసిన వాళ్ళు ఉంటారు, కొన్ని మొక్కుబడిగా చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే మా కూతురు బ్రతికితే నీకే అంకితం చేస్తామని చెప్పేసి అట్లా కొంతమంది, కానీ ఎక్కువ శాతం మాత్రం బడుగు బలహీన వర్గాల నుండే ఉన్నారండి. ఓకే, ఇంకా ఫైనల్గా చెప్పండి, ఇంకా మీ వైపు నుంచి ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయి? అదేనండి, నాకు ఒకటే ఏంటంటే వాళ్ళ అంటే హెల్త్కి సంబంధించి వాళ్ళకి ఏమైనా ఇది చేయాలి, వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించాలి. వాళ్ళకు అంటే భూములు కానీ ఏది కానీ ఇచ్చారంట కొందరికి, అంటే కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. ఆ ఇచ్చిన భూములు బీడు భూములు, అంటే ఏం సాగు చేసుకోలేరు, అలాంటివి ఉన్నాయన్నమాట కొన్ని. వాళ్ళకి ఏదైనా పెన్షన్స్ లాంటివి, లేకపోతే వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎడ్యుకేట్ అవుతే, నా ఉద్దేశంలో ఎడ్యుకేట్ అవుతే మరి ఇలాంటి పరిస్థితి ఉండదు ఇంకా ఫ్యూచర్ జనరేషన్లో. అది ఎడ్యుకేషన్ లేకే మేబీ ఇంతవరకు వచ్చిందేమో, బట్ ఇప్పటికైతే ఇంకా వాళ్ళకి బాగా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళ పిల్లలకి ఉన్నత చదువులు చదివించి, అంటే ఉచితంగా చదివించి ప్లస్ వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించేలా చేస్తే. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఏదేమైనా సరే మీరు పడుతున్న కష్టాలు వేరే వాళ్ళు పడొద్దనే ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం చేపట్టిన మీరు ఈ కార్యక్రమంలో సక్సెస్ సాధించాలని ఎన్టీవీ కోరుకుంటుంది. సో ఇదండి, శ్యామల ఈ విషయంలో విజయం సాధించాలని కోరుకుందాం. స్టే విత్ us. ఈ బులెటిన్ మీకు సహ సమర్పించిన వారు విస్పర్ చాయిస్ అల్ట్రా కేవలం 30 రూపాయలకి. పిన్నమతో పిన్నమ మేనత వదినమతో చిన్నన్న పెద్దతో బంగారు మర్ది గారు పెళ్లి వారు వివాహాల్లో కలుగుతుందిగా అసలైన ఇండియన్ దాహం. ఇలాంటి